అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రం తెచ్చిన చట్టాలపై నిరసన తెలియజేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ చట్టాలు రద్దు చేసే వరకు మేము ఈ బాయ్కట్లు కొనసాగిస్తూనే ఉంటాము. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెజల్యూషన్ ప్రకారం అన్ని స్టేట్స్ కూడా ఈ బాయ్కట్లు చేస్తున్నాయి. ఈ కొత్త చట్టాలు భారతీయ న్యాయ సన్నిహిత్ 2023, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత్ 2023 అండ్ భారతీయ సాక్షి అధినయ 2023. ఇవి చదవడానికే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇవి దేవనాగరి లిపి అయినా సరే హిందీలో తయారు చేసినటువంటి చట్టాలు. ఇందులో సంస్కృతం కూడా మిక్స్ అయి ఉంది. సో ఈ చట్టాలను చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రజలకు అవగాహన లేదు. ఈ చట్టాల వల్ల మాకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ప్రజలకి ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందువల్ల ఈ చట్టాలను రద్దు చేసే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టాల వల్ల ప్రజలకు అనేకమైన ఇబ్బందులు, కక్షిదారులకి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఏంటంటే జ్యుడిషియల్ అధికారాలని ప్రభుత్వ అధికారులకు, ఎగ్జిక్యూటివ్ అధికారులకు అప్పచెప్పడం అనేది అమానుషం. ఎందుకంటే కోర్టులో జరగాల్సిన కార్యక్రమం ఏదైనా కానీ ప్రాసిక్యూషన్ చేసేదానికి ఈ న్యాయ వ్యవస్థే చేయాలి. కానీ న్యాయ వ్యవస్థలకు ఉన్న పవర్స్ అని తీసుకెళ్లి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి అంటగట్టడాన్ని మేము నిరసిస్తున్నాం. దానివల్ల కక్షిదారులు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారని, ఈ చట్టాలన్నీ కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయాల్ని రద్దు చేసి, ఈ చట్టాలన్నీ రద్దు చేసి పాత విధానాన్నే అవలంబించాలని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.